ప్రభు దాంట్లో విజయాన్ని ఇవ్వరు. ఎందుకంటే నీ కోరిక సరిగ్గా లేదు. నీకేది మంచో, నువ్వు ఎలాంటి మార్గంలో వెళ్ళాలో, నువ్వు ఏం చేయాలో ప్రభుకు తెలుసు. ఆమేన్. అందుకనే పిచ్చి పిచ్చి అని మానేసి చక్కని నడవడిలో మనం నడవాలి. ఆమేన్. మనమంతా డిసైడ్ అయిపోయి ప్రభుని వెనకాల ఫాలో అవ్వయ్యా అని అనద్దు. దేవా నిన్నే నేను ఫాలో అవుతా. చెప్పండి ఏంటి? నీ చిత్త ప్రకారమే నేను ముందుకు సాగుతా, నీ చిత్తములోనే నేను ముందుకు వెళ్తా, నీ చిత్తంలోనే నా జీవితం ఉండాలి, నీ చిత్తంలోనే నా జీవిత ప్రణాళిక ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నా కుటుంబ పరిస్థితులన్నీ కూడా నీ చిత్తములోనే ఉండాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. నా కుటుంబం అంతా నీ చిత్తానుసారముగా ప్రతిరోజు నడుచుకుంటామయ్యా. మాకేది మంచో ఏది చెడో, మేము ఎలా వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏమి చేయాలో ప్రతి పరిస్థితిలో మీరు మాకు సహాయము చేయండి. ఆమేన్. మీకు అహిష్టమైనది మేమేమి చేయకూడదు. మీకు ఇష్టకరమైన జీవితమే మా జీవితముగా ఉండునుగాక. మీ ప్రతి అడుగులో మా అడుగు ఉండాలయ్యా. సహాయం చేయండి. మీ వెనకాల మేము ఉంటామయ్యా. మమ్మల్ని నడిపించయ్యా. ఆమేన్. చిన్న బిడ్డల్ని తల్లి ఏం చేస్తుందండి? చాలా జాగ్రత్తగా కొన్నిసార్లు తల్లి మర్చిపోవచ్చేమో. మర్చిపోతారా? మర్చిపోరా? గ్యారెంటీగా మర్చిపోతారు. ఎందుకంటే అన్ని చోట్ల ఉంటారా? ఉండలేరు. అవునా? కానీ నీ దేవుడు నీతో అన్ని చోట్ల ఉండే దేవుడు. ఆమేన్. తల్లైనా మరచునేమో కానీ నేను నిన్ను మరువను. ప్రైజ్ ది లార్డ్. నీ దేవుడు నిన్ను గమ్యానికి నడిపించే దేవుడు అండి. ప్రైజ్ ది లార్డ్. అందుకనే మన మార్గమే ఎవరి మార్గములో ఉండాలి చెప్పండి. మరొకసారి చదువుదామా? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 9వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్న ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించెను. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి చెప్పండి ఫాలో. మన మార్గాలు ఎక్కడ ఉండాలి? ఆయన మార్గములో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మార్గములో ఉండాలి మన అడుగులు. ఆమేన్. ఆయన మార్గంలో నడుచుకునే జీవితాలుగా మన జీవితాలు ఉండునుగాక. ఆమేన్.